వెల్కమ్ టు మై ఛానల్ మిడ్ నైట్ ముచ్చట్లకు స్వాగతం. నా పేరు సురేష్. ముందు ఒక లైక్ వేసుకొని చూడడానికి ట్రై చేయండి. లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు. ఇప్పుడు మిడ్ నైట్ ముచ్చట్ల గురించి చెప్తే మన తనుజ మయం అంతా ఎపిసోడ్ ఎలాగా ఉందో మిడ్ నైట్ ముచ్చట్లు కూడా తనుజనే హైలైట్. ఈరోజు తనుజకి ఈ వీడియో రెండు అంకితం. ఇందాక ఎపిసోడ్ ప్లస్ ఇది కూడా. తనుజ ఫ్యాన్స్ ఉంటే పండగ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే తనుజ బంగారమును ఎందుకు బంగారం అంటున్నానంటే, తను గొడవ పడుతున్నా బంగారం అంటున్నాము. మిగతా వాళ్ళు గొడవ పడితే చిరాకు పడతాం, కానీ తనుజ గొడవ పడినా బంగారం. ఎందుకు పడుతుంది గొడవ? వీళ్ళతో అంత స్ట్రాంగ్గా మన భరణి గారిని ఇమ్ముని స్ట్రాంగ్గా కొట్లాడుతుంది. బయట వాళ్ళతో ఎలా గొడవ పడుతుంది అలాగే పడుతుందంటే తను ఎందుకు వాళ్ళ గేమ్ బాగుపడాలి, వాళ్ళు సేఫ్ అని అందరూ అంటున్నారు. వాళ్ళిద్దరిని వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు తనకిన కొట్లాడుకోకుండా సరే అని ఉన్నది అనుకో, వాళ్ళ గేమ్ స్పాయిల్ అయిపోతుంది అనేసి కావాలని వాళ్ళతో కొట్లాడుతుంది. తనకు తెలియదా వాళ్ళు చేయకపోతే ఏమి? వాళ్ళ ఎపిసోడ్ కదా, సారీ, వాళ్ళు గేమ్లో హెల్ప్ చేయలేదని అంటుంది. తనకు తెలియదా వాళ్ళు చేసిండేది చేయింది. ఇమ్ము ప్రాణం పెట్టి ఆడాడు గేముల్లో. మా భరణి గారు వాటర్ దానికి ఆమె ప్రాణం పెట్టి గెలిపించాడు తెలుసు. కాకపోతే వాళ్ళ కోసం ఈమె పాటుపడుతుంది, గొడవ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు సేఫ్ గేమ్ నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు బాగుంది అన్నట్టు తెలుస్తుంది ప్రజల్లో. ప్రతి ఒక్కరికి వాళ్ళ గేమ్ బాగుపడాలనే చేస్తుంది. నేనే కాదు, ఎవరైనా చెప్పండి, నిజమా కాదు నా మాట. ఆమె మనసు బంగారం అనేది ఎందుకే అనేది. అందుకు కదా ఇంతమంది కోట్ల మంది అభిమానం ఆమె గెలుచుకుంటా అనేది. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఆడంతగా కొట్లాడొచ్చింది, మరి వెంటనే ఇంట్లోకి వర్షం వస్తుందని ఇంట్లోకి పోతుంది అనమాట. గేమ్ మొత్తం షిఫ్ట్ అయితేనే భరణి గారిని ఏమండి భరణి గారు భోంచేశారా అంటే లేదమ్మా ఇంకా అంటే. నువ్వు భోంచేసావంటే లేదు, ఇంకా పరిగెత్తేటి ఉన్నాయి కదా, ఎందుకులే నాకు ఇప్పుడే వద్దులే మళ్ళీ తిందామంటే అవునా సరేలేని మళ్ళీ అంటే అప్పుడప్పటికే వాళ్ళకున్న ఏమన్నాడు గొడవలు అవి అక్కడే మళ్ళీ వెంటనే కలిసిపోవడము. ఇది కదా ఒరిజినల్ మైండ్. తర్వాత వచ్చేసి రామును కూడా ఆ మాట అంటాడు, ఏం రా నువ్వు అప్పుడేను, ఏం రాము నువ్వు హోమ్సిక్ అంటున్నావే, 9 వారాలకే ఎలా హోమ్సిక్, బాగా ఆడేవాడిని, నువ్వు ఇట్లా గివప్ ఇవ్వచ్చా? తను గివప్ ఇచ్చేస్తే ఇంక వెళ్ళిపోతాడని భయం కదా ఎవరికైనా. ఇది ఇలా ఉంటే బయట మళ్ళీ వీళ్ళు భరణిను మన తనుజ భరణి దగ్గర కూర్చొని, ఏం భరణి తనుజ మనము ఇలా కాదు, ఎవరు శ్రీనివాస ఎవరు అన్నట్టున్నాడు మన ఇమ్ముతో, తను అలాంటి ఇలాగంటే మనం అలా ఉండకూడదు. మనం ఎన్ని గేమ్ లాగా చూడాలి. నామినేషనే, మన ఫ్రెండ్షిప్పే. మనం అవన్నీ తీసుకురా మనము. వాళ్ళైతే ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లంటున్నారు, వీళ్ళు ఇట్లంటున్నారు అంటే మనం కలిసిపోదాము. రేపు మళ్ళీ ఇదే రైవల్ని పెట్టుకొని మళ్ళీ ఇలాగే కొట్లాడకూడదు అని ఎవరు ఇమ్ము టార్గెట్ ఏమి మళ్ళీ నన్ను ఈరోజు జరిగిండేది ఇక్కడికి అయిపోయి, ఎందుకంటే వాళ్ళు సేఫ్ అంటున్నాడు కాబట్టి అదే విధంగా టార్గెట్ చేశాడు. అది తనకు తెలుసు, మన తనుజకు కూడా తెలుసు. వీళ్ళిద్దరి మధ్యలో తనుజ బలిపసుపు అంతే. ఏమంటే పాపం ఈమె వాళ్ళిద్దరిని ఈమె భుజాలు వేసుకొని మోస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని ఎలాగైనా కానీ వాళ్ళని సేఫ్ చేసుకోవాలా. సేఫ్ అంటే ఇదే, మన సేఫ్ గేమ్ నుంచి బయటకు తీసుకురావడమే సేఫ్ చేయడం అంటే. తనతో కొట్లాడినాడు అనుకో సేఫ్ గేమ్ విడిచిపెట్టి తనుజతో కొట్లాడుతున్నా అంటే సేఫ్ గేమ్ ఆడట్లేదు. మన ఆమెకు దివ్యకు అర్థం కాక తనకలాడుతుంది. తను మాత్రము తన గురించి మళ్ళీ చెప్తాం, తన డిస్కషన్ వస్తుంది నైట్, అది ఇంకా బాగుంది. ఇప్పుడు తనుజ ఏమంటుంది మన ఇమ్ముతో, కాదు ఇమ్ము నా క్యాప్టెన్షిప్ గేమ్లో నువ్వు ఎందుకు నాకు హెల్ప్ చేయలేదు అంటే, లేదురా నేను దివ్యకి ఆల్రెడీ మాట ఇచ్చేసాను, తనకు చేయకుండా నీ చేస్తే బాగుండదని నేను తనకు మాట ఇచ్చాను కాబట్టి నేను చేశాను అంటే మళ్ళీ వండుకొని, మరి నువ్వు నాకు ఆ మాట అన్నావు కదా, దీనికి దానికి నువ్వు అనొచ్చా ఏమి, నాకు గేమ్లో నువ్వు హెల్ప్ చేయలేదు అది ఇదంటే దాని గురించి ఎందుకంటే మళ్ళీ ఎందుకు తోడుకోవాలి అనేసి వాళ్ళు ఒకరికొకరు దాన్ని షార్ట్అవుట్ చేసుకోవాలనే చూస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ తోడుకోవద్దు, మనం మామూలుగానే ఉందాం, ఇలాగే ఉందాం, మంచిగానే ఉందాము, మనకేం మనం ఆడుకుందాం అనుకుంటూ చాలా బాగుంది. అంతలోకి రీతు వస్తుంది. రీతు ఏమంటుంది, పవన్ ఎలాగైనా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ చేయాలంటే ఏం చేయాలా, మన ఎవరు నిఖిల్ని అలాగే మన అతను ఎవరు గౌరవ్ని, వాళ్ళిద్దరిని ఎలాగైనా తేవాలి అంటే మరి ఎలా తెస్తాము, ఏం పాయింట్లు పెడదాం వాళ్ళకంటే
ఏముంది గేమ్ లేదని చెప్తే సరిపోతుంది, ఇంకంతే కదా ఈజీగా. అంటే ఇమ్మో కూడా సరే నువ్వు మళ్ళీ పెడదామా అంటే ఏం పెడదామంటే ఇదే గేమ్ లేదని పెడదాము. వీళ్ళ డిస్కషన్ అనమాట. ఎలాగన్నా కానీ భరణి వాళ్ళిద్దరిని కూడా చేసి పెడితే ఎవరు సేఫ్టీ ఒకరు వాళ్ళు వీకున్న వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే రోజు స్ట్రాంగ్గా ఓట్లు పడే వాళ్ళు సేఫ్ అయిపోవచ్చు అనమాట. వాళ్ళు లేకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు కదా. వీళ్ళ స్ట్రాటజీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇది ఎలా ఉంటే తర్వాత ఈ భరణిను మన ఎవరు దివ్య, ఈ దివ్యకి ఎన్ని చెప్పినా అర్థం కాదు, గేమ్ని అంతా నాశనం చేసి పెడుతుంది భరణిది. అలాగే తనూజాది. వీళ్ళకి ఎలాగంటే వీళ్ళని నాశనం చేస్తారే, వీళ్ళు బాగా కష్టపడి కట్టుకున్న గోడని ఆమె వచ్చి గుద్దేసి పడేసిపోతుంది. వీళ్ళు ఏదో గట్టి గోడ కట్టుకొని వస్తున్నారు, రగడ పెట్టుకొని కొట్లాడ పెట్టుకొని. నిన్న ఎపిసోడ్లో కూడా ఇలాగే వాళ్ళంతా గొడవ పడి అన్నీ చేస్తా అంటే గొడవ అయిపోతే నైట్ ముచ్చట్లలో ఇప్పుడు ఏమని చెప్తుంది, మీరు ఏమంటారు, మీరు ఎందుకు నాతో మాట్లాడలేదు, మీరు ఎందుకు అలా నేను నీకోసం షాడ్ తీసుకోలేదా, నేను ఆ పొద్దు అలా అన్నాను, నేను ఇంకో ఇలా అన్నా. ఇవే కదా వద్దని చెప్తాండేది. తను మొత్తుకుంటున్నాడు కదా ఎవరు మన భరణి గారు, వద్దమ్మా నువ్వు అనవద్దు అంటే భరణి గారు తనుజ దగ్గర కొట్లాడినట్టుగా దివ్య దగ్గర మాట్లాడలేకపోతున్నాడు. అయినా కానీ ఈరోజు బాగా గట్టిగా మాట్లాడతాను నైట్. ఏమంటాడు, కాదు భరణి గారు మీరు నా వల్ల కాదు మీరు బయటికి వెళ్ళేది, తనుజ వల్ల. ఆ బెడ్ టాస్క్ ఎప్పుడైతే ఆడినారో తను కూర్చోబెట్టి ఆడాలని మీరు అన్నాల ముంచి మీరు సేఫ్ గేమరు బంధాల భరణి అని అప్పటి నుంచి వచ్చింది పేరు. నా కోసం ఏం చేసినారు మీరు, చూడు ఎలా ఉందో, నా కోసం మీరేం చేయలేదు, నేను మీకోసం చేసినానంటే ఇదేంటమ్మా నువ్వు ఇలాంటివి అంటే నువ్వు ఇలాగే అంటే ఈ బంధాల భరణి అనేటివి ఇలాంటివే కదా, మీరు నా ఆట నన్ను ఆడిండి అని గట్టిగా అడుగుతాడనమాట తను. ఎందుకంటే ఆయన అడిగే విధానంలో కూడా బాగా గట్టిగా చెప్తాడు. ఎందుకంటే ఆమెకు అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు దివ్యాకి. నా వల్ల కాదు వచ్చింది, నీకు తనుజ వల్ల వచ్చింది, నీకు చెడ్డ పేరు, నా వల్ల నువ్వు బయటకు పోలేదని అది నిరూపించుకోవడానికే సరిపోతుంది. అంతేగాని మన గేమ్కి పోతుంది సంకనాకి. మనం సరిగ్గా మన తనుజకి అర్థమైన చిన్న లాజిక్ తనకు ఎందుకు అర్థం కాలేదు, తనుజ ఎందుకు కొట్లాడుతుంది మరి నాన్న అని అంతగా ఉండేది. మనం ఈరోజు నామినేషన్లు ఎట్లా వేసుకుంటుంది, భరణి గారు అంటే అని గట్టిగా వస్తాడు మన భరణి కూడా. అది 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 తెలివంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుండాలి. ఈ మన తిక్కనాలా మనకు ఏమైనా పిచ్చనాలా దివ్య అదే వీళ్ళ గేమ్ను సంకనాగిస్తాలంటే దివ్యానే భరణి గారిని. ఇలానే కాకుంటే మాత్రం సర్వనాశనం గేమ్ చేసుకుంటుంది ఆమె మాత్రం ఆమె ఒక్కటి కనుక్కోలేకపోతుంది. భరణి చెప్పినా కానీ నువ్వు అంటే దెబ్బ కొడుతుంది. భరణి గారిని దెబ్బ కొట్టడము, నువ్వు మీరు చెప్పేదోటి నేను చెప్పేదోటి, నీకు అర్థం కాదు, మీరు ఊరుకోండి అంటే మీరు నేను నీ గురించి వచ్చానా, నాది వేరే మ్యాటర్ ఉంది, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఇలాగ నైట్ కూడా ఇదే డిస్కషనే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇలా ఉంటే తనూజ ఇమ్మోది మాత్రం చాలా టైం ఉంటుంది వాళ్ళ మ్యాటర్. ఎంతసేపు కూర్చుంటారంటే డిస్కషను. ఏం చెప్తుంది తనూజ, కాదు నాది సీరియల్ యాక్టింగ్ అన్నావంటనే, ఎవరితో మాధురి గారితోనూ అలాగే మన భరణి గారితో కూడా అన్నారంట, నువ్వు సీరియల్ యాక్టింగ్ చేసి నాకు సీరియల్ యాక్టింగ్ చేస్తుంటాను. ఇంకోటి ఏమి మ్యాడీ కూడా చెప్పింది నాకు అంటే తను లేదు నేనెందుకు చెప్తా, అలా చెప్పను కదా, నేను అలా చెప్పను, సీరియల్ నాన్న అనేసి సీరియల్లో అదినే ఏదో వేరే లెవెల్లో చెప్తా, కానీ నేను నిన్నెందుకు అంటాను, నువ్వు నా గురించి అట్లా చేయొద్దు అంటే నేను కూడా బ్యాక్ పిచ్చింగ్ చేస్తాను అది ఇది అన్నావంట అంటే లేదు నేనేదో అనలేను, ఇది సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తా అంటాను. మళ్ళీ మ్యాడీ వచ్చేట్టుంది. మ్యాడీ ఏదంటుందంటే తను మ్యాడీ గురించి చెప్పేటప్పుడు ఆయన కరెక్ట్ మా మాధురి గారు ఏం చెప్పింటారు, ఆ రోజు క్యాప్టెన్కి ఎప్పుడైతే చేయలేదో చూసావా ఇంతమంది ఉన్నారు మీరు, నువ్వు ఒక్కదానివి చేసినారు, నీకెవ్వడు మనోళ్ళు అంటాడు కదా, ఎవరు చేయలేదు చూడు అని నన్ను తిట్టింది, అయినా కానీ నేను అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీతో బాగుండాలని చూస్తున్నాను, కానీ మీరు నన్ను పట్టించుకోలేదన్నట్టుగా తనుజ చెప్తుంది. అంటే ఇంక దానికి అతను ఆల్రెడీ చెప్తున్నాడు కదా, నేను మా మాధురి దివ్యాకి చేయాలని. మెయిన్ మన ఇమ్ముకున్నది దివ్య చేయాలని కాదు, తన సేఫ్ గేమ్ అనేది కొట్టేసుకోవాలి. అంటే ఆ మచ్చ మాపుకుండేకి తనుజకి ఆపోజిట్ పోతున్నాడు. ఎందుకంటే
ఇప్పుడు ఎఫెక్ట్ ఇచ్చిండేది తనుజ ఫ్రెండ్షిప్తోనే వీళ్ళు సేఫ్ గేమ్ అనిపిస్తుంది. మాధురి తనెవరు సంజన గారి దగ్గర అలా లేదు. ఎందుకంటే సంజన దగ్గర కరెక్ట్ చెప్తాడు, ఏదైనా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మ, నువ్వు తప్పు అమ్మ అని చెప్పగలుగుతున్నాడు. కానీ తనుజ వాళ్ళ దగ్గర అట్లా లేదు కదా. తనుజకి ప్యాంపరింగ్ ఎక్కువ అవుతుంది. అలా అన్నప్పుడు ఇవే ఎలాగంటే వీళ్ళు ఇలాగే ఉండేది మేలు చెప్పాలంటే. మళ్ళీ పోయి మళ్ళీ కలుసుకొని ఒకరు మళ్ళీ దూరుకొని మళ్ళీ బంధాలు బాధ్యతలు మళ్ళీ సేఫ్ గేమ్లోకి వెళ్ళిపోతారు. లేదు నిన్న వారం నుంచి అదే కదా ఏం చేస్తున్నాడు, తను వస్తే తన వెళ్ళిపోతున్నాడు. తను చెప్తుంది, నేను వస్తుంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ కూడా చేయకుండా నేను వస్తే వెళ్ళిపోతున్నావు నువ్వు. ఒకసారి నేను వచ్చినప్పుడు నేను అప్పుడే అనుకున్నాను, నేను యాడ్కి వస్తే బాత్రూంలోకి వస్తే పక్కకు పోతావు, వంట రూమ్లో ఏదైనా కామెడీ చేయాలనుకున్నా కానీ నేను వచ్చానే వెంటనే వెళ్ళిపోతాండావు. నన్ను చూస్తేనే నీకు సరిపోకుండా ఉంది రే, అలా ఉండద్దు, ఇంకా నుంచి రేపు నుంచి మనసాంగా మనం ఇద్దరం బాగుందాము అని ఇప్పుడు సాట్ అవుట్ చేసుకుంటే మళ్ళీ కూడా అదే సేఫ్ గేమే వస్తుంది కదా. వీళ్ళు ఎందుకు ఆలోచన చేసుకోవడం లేదు? ఇలానే ఒకటి ఒకటి చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇది ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్. ఇది ఎంత దూరం ఉంటే అంత సేఫ్ వాళ్ళకి. మళ్ళీ కలుసుకుంటే మళ్ళీ దెబ్బ. ఇప్పుడు చేసిందంతా ఊరికి ఏమంటారు బూడిదలో పోసి పన్నీర్ అవుతుంది. ఇది ఇలా ఉండగానే కళ్యాణ్ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు ఉంది. తనుజ ఒకసారి కూర్చోంటుందా పోతే తనుజ ఎప్పుడు అడిగింటుంది. ఎందుకంటే తనకు వీడియో వేసి చూపించారు కదా, డిమాన్ పవన్ కాలుతో సైగ చేశాడు, భరణి గారు నిన్ను అదేది కళ్ళకు కాసి కట్టి మీకు టచ్ చేసినది ఏదో ఉంది చూడు, అది మన గుర్తులేదు నాకు, అది అదేలే ఎవరు నిన్ను టచ్ చేశారు నువ్వు చెప్పాలి వచ్చి అనే. తను ఆ గేమ్లో కాలుతో చూపించినాడని దానికి డౌట్ వచ్చి అడిగింది. అది ఇప్పుడు వచ్చి మనోడికి ఆల్రెడీ తెలుసు కదా, ఎట్లా తెలిసింది దీనికి అనేసి ఈమె ఓపెన్ కావట్లేదు. చెప్పచ్చు కదా ఇలా అయిందిరా నీకు అని ఒక మాట చెప్తే ఏదైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు లేదంటే ఇప్పుడు చూడు కళ్యాణ్ నిష్కారణంగా దాన్ని మ్యాటర్ తెచ్చుకొని రేపు వారం పడేది దొబ్బులు పడతాయి, గ్యారెంటీ దొబ్బులు పడతాయి. ఎందుకంటే వచ్చి అడుగుతాడు ఎవరిని, తనుజానే, ఎందుకు నువ్వు ఇలాగానే అడిగావు నాకెవరు చెప్పలేదే అంటే బుకాయిస్తా అన్నాడు. స్పష్టంగా తెలుస్తుంది నీకు ఎవరైనా చెప్పారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని అడిగింది. కానీ నాకు తెలియదు, ఎవరు నీకెట్లా తెలుసు బుకాయిస్తాడు. తనుజ ఏమంటుంది, మరి ఇంకెట్లా ఇప్పుడు ఎందుకురా నన్ను ఎందుకురా నువ్వు, నీకేం లేకపోతే నన్ను ఎందుకు అడుగుతుంటావు, నీకు పోయి నువ్వే దొరుకుంటావు అన్నట్టుగా సైలెంట్గా ఉంది. ఇక్కడ కూడా తనుజని మెచ్చుకోకుండా ఉండలేము. ఇక్కడ కూడా ఇమానియల్ వస్తాడు అక్కడ నుంచి, ఇమానియలే కదా, ఇమానియల్ వస్తాడు. ఏమని ఒక్క మాట కూడా బయటకు ఎక్కదే. వాళ్ళు ఇమానియల్ ఇచ్చినప్పుడు కూడా తనతో పాటు వచ్చి అప్పుడు వేరే వాళ్ళు అయితే కానీ ఇలా జరిగిందిరా మ్యాటర్ ఎత్తుతారు. అతన్ని బ్యాట్ చేయాలనుకుంటే ఇట్లా చేయొచ్చు కళ్యాణ్ని. తను ఎవరు మన తనుజ. అక్కడ కూడా సరే నువ్వు ఉండు అని చెప్పి ఏమి ఇమ్ము అంటే ఏం లేదు భోజనానికి ఏదో రమ్మంటాడు. భోజనం చేస్తావంటే లేదు కొంచెం వీడు మాతో ఏదో మాట్లాడాలంట. నాతో మాట్లాడాలంట అంటే ఏం అర్థం, వీడు ఏదో నాతో పర్సనల్గా మాట్లాడుతున్నాడు. ఎంత బాగా తెలివిగా మాట్లాడుతుంది సార్ అంటే నువ్వు పో మేము మాట్లాడుకుంటేది ఉంది అని. లేదంటే పోడు కదా ఏమో ఏదో ఆ డిస్కషన్ ఏం మరి పెద్ద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా కాదు. ఇదే ఈ రెండే పాపం. తన గుంత తను తోడుకోవడం అంటే కళ్యాణ్ ఇదే. ఊరికే సైలెంట్గా వదిలేస్తే ఏముండదు. మళ్ళీ ఎవడు తెమ్మంటున్నాడు, తను తెలిసినా కానీ తెలియకున్నట్టు ఉంది. అది కదా గొప్పతనము. తెలిసిందని ఊరందరికీ చెప్పి నిన్ను గబ్బు రేపింటే అరే నువ్వు ఇట్లా చేసినావు అంటే రేపు తల ఎత్తుకొని తిరగలేడు కదా తను. ఏమంటే మోసం చేసి గేమ్ గెలిచినావు అదేదో క్యాప్టెన్షిప్ ఏదో నాకు తెలిసి లైట్ ఆఫ్ చేసేది. కరెక్ట్, ఎవరు లైట్ ఆఫ్ చేసేది నాకు కూడా ఏదో తట్టేది అనుకున్నా. లైట్ ఆఫ్ చేసేది. ఆ విషయం గురించి చాలా తెలియక కళ్యాణ్ మాత్రం బుక్ అవుతా అన్నాడు దీంట్లో. దాని తర్వాత నెక్స్ట్ అలాగే మాటల్లో ఏం చెప్తుందంటే నాకు చాలా బాధేసిందిరా. ఏమంటే ఈ మన సొమ్ముకి బొమ్మ ఎవరే కానీ తీసుకోలేదు, నాకు చాలా బాధేసింది. అందుకే నేను తీసుకున్నాను కానీ పడిపోయాడు ఆయన పాపం అనిపించింది. నాకు చాలా ఇదైంది. అప్పుడు అనిపిస్తుంది సుమ్ముని వీళ్ళందరినీ అనుకుంటారు మన తనుజని ఎవరు పట్టించుకోవడం లేదే. సంజన గారు అసలు ఎవ్వరే కానీ ఆమెను పట్టించుకోకపోయినా అసలు ఆమె అంత గట్టిది ఇంకెవరు లేరబ్బా. ఎంత బాగా ఆడుతుంది గేమ్. కాకపోతే తనకి ఎటు ఫస్ట్లో చేసుకున్నది వీళ్ళందరికీ చులకం చేసుకుంది. తను ఈ దొంగతనాలు చేయడం వల్ల అందరూ చులకం చేసి తన అంటూ ఒక వాల్యూ లేకుండా చేసుకుంది. బయట ఇంట్లో కానీ బయట బాగానే చేసుకుంటుంది కానీ ఇంట్లో మాత్రం వాల్యూ లేకుండా చేసుకుంది. ప్రతి ఒక్కడు అరిచేలాగా. ఇంతకుముందు ఇదిగిన మనం సేఫ్ గేమ్ అనుకోకుంటే మొత్తం అందరూ వచ్చి ఈమెనే వేసేస్తాండే నామినేషన్.
ఇప్పుడు సేఫ్ గేమ్ అని చెప్పి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు తప్ప, లేదంటే తను మన సంజన గారిని చాలా ఇది చేసేవారు. ఆయన ఎంత బాగా ఆడుతుంది అసలు. ఎందుకు చెప్పాలంటే ఆమె దీని గురించి మన ఇప్పుడు ఇమ్ము ఉంది, ఇమ్ము ఉన్నాడు, ఆమె ఫ్రెండ్ కదా, ఏదైనా హెల్ప్ చేయొచ్చు. నా బొమ్మ నువ్వు తీసుకో, లేదంటే నా బొమ్మ తీసుకొని నన్ను ఎందుకు తీసుకోవు, నా కొడుకు నేను చూసుకుంటా అంటే నువ్వు నన్ను నాది తీసుకోవా అని బ్లాక్మెయిల్ చేయొచ్చు కదా, కానీ చేయదే. వీళ్ళైతే కన్నా నేను ఫ్రెండ్ రా, నా ఫ్రెండ్ నాకు మోసం చేసినామని ఎన్నిసార్లు అంటాడు. కానీ ఆమె ఎప్పుడే కానీ ఎవరినే కానీ అంత క్లోజ్గా ఉన్న కొడుకు అన్నా కానీ తను మాత్రం ఇమ్మోకి ఎప్పుడు ఏమంటారు బర్డన్ కాలేదు, అంటే బరువు కాలేదు తనకు. తను వరకు తనకి ఏం ఆడుతుంది, నీ ఇష్టం ఉంటారా లేదంటే లేదు, అంతే. ఎవరినైనా అంతే, లెక్క జమ చేయదు. వీళ్ళు ఇంతమంది నన్ను పట్టించుకోలేదు కదా, నాకేమో నేను డల్ అయిపోతానా, లేదే తనకంటూ తన రూట్లో వెళ్ళిపోతా ఉంటుంది. అదే విషయమే మన ఇమ్ము కూడా అంటాడు. ఈమె నాకు మొన్న తను బాధపడతా అంటే నాకు చాలా బాధ వేసింది. ఏమంటే నా చిన్న కొడుకు ఇంటికాడ ఉంటే నువ్వు పెద్ద కొడుకు నాకు నన్ను ఆమె మాత్రం నాకు ఆ తినిపించే విధానం కానీ నాకు చాలా బాగా ఇష్టం. ఆమె అంటేను ఎంతమంది మీరు కాదన్నా కానీ నేను ఆమెతో మాట్లాడతానంటే ఆమె అంటే అంత బాగా చూసుకుంటుంది నన్ను, లేదంటే ముద్దలు పెట్టి నాకు తినిపిస్తుంది. ఇమ్ముకు మాత్రం ఆ కృతజ్ఞత మాత్రం ఖచ్చితంగా ఉంది, చాలా బాగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే ఎంతమంది ఆమెను వచ్చి అమ్మాయి ఎంత ఛాలెంజ్ ఏమంటారు, ఇంత ఆటనంతా ఏమంటారు భ్రష్టు పట్టిస్తుంది అంటారే, ఆ టైప్ అనమాట. వచ్చి దొంగతనాలు చేయడము అన్నీ చేస్తుందని చెప్పినా కానీ ఎప్పుడే కానీ వదిలిపెట్టలేదు. అమ్మ 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 అని. అంతెందుకు తన గేమ్ మార్చడానికి కారణమే మన ఇమ్ము. ఎలాగంటే తను చేసిన దొంగతనం కానీ ఏదన్నా కానీ తను తీసుకుపోయి ఏం చేస్తాడు తెలుసా, అప్పుడు స్టార్టింగ్లో తను దొంగతనం చేసిందంటే బయట వాళ్ళందరికీ ఏం చెప్తారు, పోయి ఆమె ఒక స్ట్రాటజీ చేసుకొని మంచి గేమ్ మొదలుపెట్టింది మీకు తెలియలే అంటే ఎక్కడికి పోయినా పాజిటివ్ ఫస్ట్లో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. తను ప్రాణం ఏమంటారు తన గేమ్ నిలబడడానికి కారణం ఇమ్మునే. ఒక్కడుంటే చాలప్పా, ఇమ్ము మాత్రము ఈ బంధుత్వాలతో వీళ్ళు భర్యమైనట్టు ఇతను కూడా ఆ బంధాలకే చిక్కుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ సేఫ్ తీసేసి రియల్గా చెప్పాలంటే ఈసారి టీము అందరూ మంచి వాళ్ళే పడినారు. ఈ వైల్డ్ కార్డులో ఒకరిద్దరు ఏదో వచ్చిపోయి అలా అయినారు, కానీ లేదంటే వీళ్ళు మాత్రం చాలా బాగున్నారు. ఏ ఒక్కరిని పేరు పెట్టాల్సిన అవసరం లేదు, కన్నింగ్ అనేవాళ్ళే లేరు. ఎవరు పవన్ మంచోడు కదా, కళ్యాణ్ మంచోడు కదా, టీం అంతా రీతు మంచిది కాదు అనుకుంటాండి మనం రియల్గా. అలాంటి రీతు కూడా ఎంత బాగా ఆడుతుంది గేమ్, ఎక్సలెంట్. అసలు ఎవరిని పేరు పెట్టారు. అలాగే సంజన గారు కూడా ఎంత బాగా ఆడుతుందంటే ఇమ్ము కూడా ఆమె గురించి చెప్పడము చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ తనుజాను ఇమ్ము వీళ్ళు అనుకుంటుంటారు ఏమని, ఫ్లోలో అలా అనేది కదా, తను అన్నీ అనేసి ఫ్లోలో అన్నీ వచ్చేసినాయి బయటికి, ఎన్ని ఉన్నాయి మనసులో అన్నిటివన్నీ అనేసింది తను అంటోందని మళ్ళీ పక్కన కూర్చొని మన భరణి గారు కూడా దాన్ని ఏమంటారు మనసులో బయట అనుకుంటాడు అతను. నన్ను చూడు ఎన్ని అనేది చూడు, తన మనసులో ఇన్ని ఉన్నాయి, అదే భయ్యా తను అనుకునేటివి ఎందుకంటా అంది. మీకు కనీసం చిన్న ఒక లాజిక్ అనండి. ఎప్పుడే కానీ అనని నువ్వంటే అంత ప్రాణం పెట్టి నాన్న అనే అమ్మాయి నీతో అంటాందంటే అది మీకోసమే అనేది కనీసం ఇంతన్నా తెలివి ఉందా మీకు? మీరు ఆమె అంటేనే కదా మీరు ఒకరికొకరు కొట్లాడేది. ఆడ సేఫ్ గురించి మీకు ఇన్నాళ్ళు ఉన్న సేఫ్ అనే ముసుగు తొలగిపోయేది. తను ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉంటే మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? ఇమ్ము కానీ మన భరణి గారు కానీ ఆలోచన చేసేది మెయిన్ అది. తనుజాలో ఎటువంటి మిస్టేకు లేదు లేదు లేదు. ఎందుకంటావా ఆమె మీతో కొట్లాడుతుంది అంటాడారు, కానీ తన మనసులో కొట్లాడాలని కాదు. మీకున్న ముసుగులు పోవాలంటే తను కొట్లాడాలి. ఈ చిన్న లాజిక్ తెలియకే మీకు ఎవరు మన దివ్య ఏమంటుంది, దివ్య ఎన్నిసార్లు చెప్పినా తను ఏమంటుంది, అన్నిసార్లు చెప్పినా కానీ అర్థం కాలేదు తనకి. నా వల్ల వచ్చిందా మీకేమన్నా, మీకు బంధాలు పరిణేని నీకు తనుజ వల్ల వచ్చింది తనుజ నాకు ఎప్పుడు చేసావు నువ్వు, నా వల్ల నీకు ఎందుకు వచ్చింది, నీ వల్ల నేను ఎన్ని మాటలు పడుతున్నానో నీకు తెలుసా? ఎవరు దివ్య అనే మాటలు మన భరణి గారితో. భరణి అప్పుడు రైజ్ అవుతాడు, ఏమంటాడా
నా వల్ల నువ్వు పడుతున్నావా, నేను ఎన్ని పడినానో నీకు తెలుసా? కానీ అతను ఒక లాజిక్ అక్కడ కూడా ఒక మాట చెప్పింటే సరిపోయేది. నువ్వు ఇంట్లో చూసినావు, బయట చూసింటే నువ్వు నీకు తెలుసు, ఒకవేళ అన్నాడో ఏమో అది కట్ చేస్తారో ఏమో మనకు తెలియదు. కానీ అతను ఒక్క మాట అంటే సైలెంట్ అయిపోతుంది దివ్య. ఎందుకంటే నేను బయట పోయి చూసి వచ్చినాను, మన గురించి సినిమాలు తీస్తాండారు, నువ్వు నీకు తెలియలేదు అని గట్టిగా ఒక్క మాట చెప్తే ఆమె కుదురుకుంటుంది. లేదంటే మాత్రం దబా కొడుతుంది, నిన్ను కూడా దబా కొడుతుంది. తనుజ మీద పడి మీరు కావాలని తనుజతో కొట్లాడుతుండేది మీరే. ఎవరు? మన ఇమ్మోను మన భరణి గారు. మీరు కొట్లాడితే మీరు బతుకుతారు, కానీ ఆమెకేం ప్లస్ అయ్యేది ఒక్క రూపాయి ప్లస్ లేదు మీ వల్ల. ఎందుకంటారా? మీరు కొట్లాడితే తను సేఫ్ ఏం ఆడలే కదా, మీరు సేఫ్ ఆడుతున్నారు అంటారు, కానీ మన తనుజ సేఫ్ ఆడుతుందని లేదు. ఆమె కరెక్ట్ రూట్లో పోతుంది. అందుకే ఈ ఫ్యాన్స్, ఈ ఫాలోయింగ్, ఇన్ని రకాలుగా ఆమె పైకి పోతుంది. ఈ నిన్న ఎపిసోడ్ ఈరోజు నైట్ జరిగిందంతా మన తనుజ గారికి ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆమె టాప్ నాచ్, ఆమెకు ఓట్లు కూడా అలాగే పడుతున్నాయి. కాబట్టి ఆమెను కొట్టేవాడు ఇంకా ఈ బుట్లో లేడు. నేను చెప్తున్నా చూడండి, తనకు తాను ఏమైనా మిస్టేకులు చేసుకొని ఎక్కడన్నా మిస్టేక్ చేసుకుంటే దొరుకుతుంది తప్ప, లేదంటే మీలాంటి వాళ్ళకి ఎవ్వరికి దొరకదు. ఎవ్వరికి ఈ విన్నింగ్ ఛాన్స్ లేదు. ఇలాగే పోతే మాత్రం ఎంత తెలివిగా ఆడుతుంది, ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఏ పాయింట్ ఎలా, అసలు నామినేషన్లో ఎంత అంటుంది. తను అంటుంది ఏమంటుంది ఈరోజు, ఏమో అంత నన్నే టార్గెట్ చేసినట్టుందిరా నాకు. అప్పప్ప ఏమన్నా డైలాగా, నిజమే కదా. ఆమెకు అనిపించదు అంతమంది పోయి ఒకడు పోతే ఒకడు. ఎవడు? మన భరణి పోతే భరణి ఎంతసేపు, 1 గంట సేపు వాగ్వాదం ఉంటుంది ఇద్దరికి. మళ్ళీ వెంటనే ఇమ్ము తగులుకుంటాడు, ఇమ్ముతో 1 గంట సేపు కొట్లాడాలి. ఆమె నోరు కూడా నాయిదా. అప్పప్పబ్బా అంతేనబ్బా. ఒక్క శిల్పానికి ఎంత సుత్తి దెబ్బలు పడితేనే శిల్పం అయ్యేది. సేమ్ ఆమె కూడా అంతే, ఎన్ని దెబ్బలు తింటేనే అంత స్ట్రాంగ్ అవుతుంది. మనకి ఈరోజు మన ఈ ఎపిసోడ్ 2 మన తనుజకి అంకితం ఇచ్చేద్దాం. ఏమంటారు? మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా 2 లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా ఉండగా మళ్ళీ మనకు రాము కామెడీ ఏమంటే, వీళ్ళంతా మళ్ళీ మన ఎపిసోడ్లో చూపించేదంతా వీళ్ళు ఏమంటారు, నెంబర్ వేసుకుంటా కూర్చుంటారు. రాము అలా వచ్చి మేము మా కొట్లాడదంటే వచ్చి ఇలా పడుకోవడము, నా జిబ్బు బీగడము, ఇంకోటి ఏదో అదే పనిగా ఇలా పోద్దా అంటాడు, అదేదో నాకు సంబంధం లేదన్నట్టుగా మళ్ళీ వచ్చి మళ్ళా నన్ను ఫస్ట్ నుంచే కావాలో చెప్పుకోనని ఎవరు మన రీతు చెప్తా ఉంటుంది అందరికీ ఎక్స్ప్లెయిన్. మేము అన్నీ అయిపోయినాయి, పవన్ పోరా స్వామి, నువ్వు మళ్ళీ వచ్చి ఫస్ట్ నుంచి అడుగుతావు, నువ్వు పోరా అని అంటే తను వచ్చి మళ్ళీ అడగడము అని ఇలా కామెడీ చెప్పుకుంటూ దానికి కొంచెం ల్యాగ్ అయిపోతుంది. ల్యాగ్ అయిపోయినాక తీసేస్తారు. అది ఇంకా తీసేసినందుకే తర్వాత వచ్చేసి మనం కళ్యాణ్ తీసుకుందాం. కళ్యాణ్కి ఈ రాము చెప్తాడు, ఎప్పుడు మధ్యలోనే చెప్తుంటాడు, ఏమని, నీ గురించి అన్నం తినుకుంటా నీ పలానా వేరే వాళ్ళు చెప్పినారు నీ కోసము, ఎవరు తనుజ, నీ పేరు దేమని చెప్పింది నాకు, అందుకే నీ పేరు నామినేషన్లో తెచ్చినాను అంటే ఖచ్చితంగా చెప్పిందా, నోటితో చెప్పిందా, చేతితో చెప్పిందా, తను అడిగే డౌట్లు అన్నమాట. ఎవరు? కళ్యాణ్. ఏ అనింది నాకు అది అర్థం కాలేదు. ఎందుకంటే మన పిల్లోడు రాము మనోడు ఇంకా దాన్ని అల్లరి పెట్టిస్తాడు. ఎట్లా అంటే ఏ అని చెప్పింది, మళ్ళీ ఒకసారి ఏ అంటాడు. ఏ అని చెప్పింది నాకు అంత ఖచ్చితంగా గుర్తులేదు. నాకు ఏదో మొత్తానికి చెప్పింది, నీ మీద చెప్పింది, చెప్పినట్టు అతను ఊరిస్తున్నాడు అనమాట. అంటే తనుజ నిన్ను నామినేషన్లో చేయమని చెప్పింది అని గట్టిగా చెప్పలేదు, అలాగనే చెప్పలేదని చెప్పింది అంటాడు. నిజంగా నోటితో చెప్పిందా? ఎవరు? మన కళ్యాణ్ నోటితో చెప్పిందా, చేతితో చెప్పిందా అంటే చెప్పిందంటే చెప్పింది అంతే. సరేలే అని ఆ డిస్కషన్ వచ్చి మన తనుజ దగ్గరికి వచ్చి అడుగుతాడు, నువ్వు నన్ను నామినేషన్లోకి రమ్మని చెప్పినావా, కే అని ఇంటి ఇచ్చినావంట, నువ్వు చెప్పినావా అంటే లేదే అంటే తను చెప్పాలనుకోదనమాట, దాటేస్తాంటుంది. లేదు మేము అలా అనుకోలేదు, సేఫ్టీ ఎవరైనా అంటే మీరు ఆడారు కదా, మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు అంటే భరణిగా తను ఇమ్ము పెడితే మీరిద్దరూ ఎలా చేసుకుంటారు అని దాటేస్తా అంటుందన్నమాట. అంటే నా పాయింట్ నాకున్నాయి అంటే మరి పాయింట్ ఉన్నవి పెట్టచ్చు కదా అన్నీ అనమాట. అది తెలిసింది అంతే, అర్థమవుతుంది మన తనుజకు కూడా. అయినా కానీ ఏం చెప్తుంది, మరి పాయింట్ ఉంటే నువ్వు పెట్టుకోవచ్చు కదా. అయినా కానీ మళ్ళీ ఏమంటుంది, మళ్ళీ డీమన్ నిన్ను ఎందుకు చేశాడు, ఇమ్ముని చేయొచ్చు కదా.
నిన్ను మొన్న నాగార్జున సార్ వచ్చి నిన్ను బయటికి పో అన్నప్పుడు తను సపోర్ట్ చేసినాడని తన పక్క పోయినాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడని వీళ్ళకి వచ్చిన మచ్చ అతనికి వచ్చేది. కాకపోతే మన పవన్ మాత్రం చాలా మెచ్యూర్గా ఆలోచన చేసి ఏమని చెప్తున్నాడు తెలుసా? తను ముందు నుంచి చెప్తున్నాడు ఏమని, నాకు ఎటువంటి బ్యాడ్ లేదు ఇంట్లో, నేను ఎవరి జోలికి పోను, నాకు కిరీటం వచ్చింది, నాకు ఇంకోటి వచ్చింది, అది 90% వచ్చింది నాకు ఒకసారి, నేను ఎవరితోనూ గొడవ పడలేదు ఇంతవరకు, నాకు నామినేషన్ ఎవరు వేయలేదు, నా దగ్గర పాయింట్లు లేవు ఎవరికి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి అతను చెప్పింది నిజమే, పవన్ చేసింది కరెక్టే. ఎందుకంటే పవన్ ఇప్పుడు కళ్యాణ్ కాపాడి ఇమ్మును వేసింటే, అరే వీడు మన ఫ్రెండ్ అని చేసుకున్నాడు ఇమ్ము అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఆహా లాజిక్తోనే కొట్టినాడు, తను అన్ని ప్లస్లో ఉన్నాడు కాబట్టి నేను కళ్యాణ్నే చేస్తున్నాను అని అతను చెప్తాడు. అది మన తనుజ్ ఏమంటుంది, మన ఇన్నెందుకు చేసినాడు, ఆమె డిస్కషన్ అనమాట. అవి కూర్చొని వీళ్ళకు ఎంత కోటింగ్ ఇచ్చినా కానీ ఇంకా తెలివి రాలే ఎవరికి, మా పవన్కిను రీతుకి. ఏం చేస్తున్నారు, వంట రూమ్లో ముగ్గురు ఉన్నారు, దివ్య, మన రీతు, పవన్. వీళ్ళకి గొడవ, మళ్ళీ గొడవ. ఏమి, నాకు కర్రీ చాలేదు, నాకు పప్పు వేయలేదు, నువ్వు నాకు పప్పు చాలేదు, నాకు పప్పు చాలేదు, కర్రీ చాలేదు, నా మాట వినడం లేదు, కానీ నేనంటే నా మీదకి ఇంత ఎలా అరుస్తుంది అని అంటే తనేమంటుంది, కావాలంటే అందరిని అడుగు, నేను రేషన్ మేనేజర్గా బ్రహ్మాండం చేసిన అంటే శ్రీనివాస్ వచ్చి లేదు బాగా చేసింది, తన్ని బాగా చేసింది అని తను ఒకసారి వచ్చి చెప్తాడు. శ్రీనివాస్ వచ్చి ఒకసారి, ఇంకా ఎవరు, దివ్య కూడా సూపర్, ఇంకా ఎవరు వస్తారు, సుమన్ అంతా సూపర్ రేషన్ మేనేజరు, నేను ఇంతవరకు ఇలాంటి ఇతను ఎవరు, గౌరవ్ కూడా గుడ్ రేషన్ మేనేజరు అని అందరూ మెచ్చుకుంటారు తను. కానీ మన డీమాన్ మాత్రం ఒప్పుకోడు, నాకు కూర తక్కువైంది. ఆ మాత్రము వాళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరు ఎంత వేసుకొని తింటే ఎవడొద్దంటారు, తను ఫ్రెండే కదా, క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏదో కంటెంట్ కోసం చేసినట్టు ఉంది అనిపిస్తుంది తప్ప వాళ్ళంత కొట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరితోనో కొట్లాడితే సరిపోతుంది. నీ ఫ్రెండ్ తను కూర నీకు చాలేదంటే ఏ కొండ ఉంటుందా, అందులో వంట మాస్టర్కి. అది ఇది తను వచ్చి మళ్ళా ఇతను ఊరికే ఉంటుంది, మళ్ళీ రీతు తనుజ దగ్గర పోయి చూడు, వాడు ముందు నువ్వు చేసినప్పుడు రేషన్ మేనేజ్లో అది కూర చాలేదనేది నాకు ఇప్పుడు చెప్తున్నాడు వచ్చి, నేను అన్నిసార్లు నేను బాగా అడుగుతా కదా అని అంటే ఏం చెప్తుంది తను, ఏం చెప్పలేదు అతను. అట్లా ఇలా గొడవ ఇలా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇంత సీరియస్గా జరుగుతాయంటే మన సంజన గారు మాత్రం ఊరికే ఉండొచ్చు కదా. ఆల్రెడీ దెబ్బ మీద దెబ్బ పడిన మన ఎవరు భరణి గారి దగ్గరికి పోయి కుటుంబం అన్నగారి ఆ కుటుంబం దెబ్బకు కోలుకోలేక ఈ బస్సులు ఏమైనా అదే కుటుంబం సాంగ్, మొబైల్స్లో చూసినా అదే, యూట్యూబ్లో చూసినా అదే, ఆఖరికి ఇంట్లో చూసినా అదే. ఆయన బయటకు వచ్చి చూసిపోయినాడు కాబట్టి ఆ కుటుంబం అనే సాంగ్ వస్తే ఆయనకు నైట్ మేరే వెళ్ళానమాట. అదొక కలరింపు లాగా వస్తుంది అతనికి. అలాంటిది ఈమె పోయి ఆవిడ ముందుగానే అందరితోనూ గొడవ పడినాడు. కానీ ఆయనకు తెలియలే ఆ గొడవ మంచిగానని. ఎందుకు వీళ్ళకి చిన్న మ్యాజిక్లు మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు పడే గొడవలకి డ్రెస్గా ఫీల్ కాకూడదు. తను అనిందే, దివ్య అంటోంది, ఇప్పుడు ఎంతగా అంటే అంత హ్యాపీగా ఫీల్ కావాలా. ఎందుకంటే తనకున్న ముసుగు పోయింది అనుకుంటారు. ఏం ముసుగు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడని ముసుగు పోతుంది. కానీ అతను ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడు. అది నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నాడు ఆయనకు ఏమని చెప్తారులేండి, ఇంకా ఆయనకు అర్థం కావట్లే. ఆయన వచ్చి ఆ మాట అంటానే ఫీల్ అయిపోతున్నాడు అతను. అంటే ఈ మాట ఫీల్ అవ్వడానికి న్యాయమే. ఎందుకంటారా, అది మామూలు పాట, అది వాళ్ళకు నాకు నాశనం చేసిన పాట, వాళ్ళ కుటుంబం పాట, వాళ్ళ ఏమంటారు ఫ్యామిలీ సాంగ్ పడితే మంట ఉండదా మరి. ఇలా ఉంటుంది. అంటానే సంజన గారు ఊరికే ఉండదు, పోయి ఆయనతో కలిసాలని చాలా ఇష్టం. ఆమెకి పోతుంది, కూర్చుంటుంది, డిస్కషన్ చేస్తుంది. కానీ అతను చాలా చిరాకు పడతాడు. మీరు ఇలాంటప్పుడు ఇలాంటి పాడద్దండి, నాకు చాలా బేజారుగా ఉంది, నాకు విసుగు వస్తుంది. అది ఫ్రస్ట్రేషన్ లాగా అతను ఆమె మీద అరుస్తున్నా ఆమె పట్టించుకోదు. ఓకే సారీనండి అని మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండే. కానీ మన అప్పుడు ఈమె ఉంది, ఎవరు, దివ్య ఏం చేస్తుంది తెలుసా, దివ్యకి ఎవరితో చెప్తే ఎక్కడికి పోతుందో ఖచ్చితంగా తెలుసు అనమాట. పడుకొని మన ఆమె చెప్తుంది ఒకటి
అంటే గులికలు అమృత గులికలు ఏడుస్తుంది. ఇప్పుడు చెప్తా 1 by 1 చెప్తా. దివ్య ఏమనుకుంటుందంటే, నేను ఎక్కడ చెప్తే పోతుంది, ఎక్కడ చెప్తే ఎక్కడ స్విచ్ నొక్కాలో, ఎక్కడ చెప్పాలో ఖచ్చితంగా తెలిసిండే దివ్యకి. ఎందుకంటారా, వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ చేస్తే తనకు డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా కెమెరా ముందు డ్యామేజ్ చేస్తే ప్రజలందరికీ పోతుంది. ఏమంటుంది, నేను భరణి గారికి, ఆమె ఏమనుకుంటుంది, భరణి గారికి సపోర్ట్ ఉన్న, ఇది కూడా సపోర్ట్ మీద ఏమంటారు, సపోర్ట్ కదా, సారీ, భరణి గారి చేసింది కాబట్టి చేసినానని తను జానింటుంది కదా. అలాంటిది కాదు, నేను అందుకు చేయలేదు, నీ మీద పాయింట్స్ ఉన్నాయి నాకు అని. నేను 5-6 మంది పాయింట్స్ ఉన్నా కానీ నేను వాళ్ళకి ఈరోజుసారి వాళ్ళ మీద పాయింట్లు లేవు నాకు. ఎవరిని చేస్తాను నేను, ఇమానుయల్ని చేయను, రీతుని చేయను, పవన్ని చేయను, తర్వాత ఎవరు ఇంకెవరు ఇతను నిఖిల్ మీద ఉన్నది పాయింట్, కనపడలేదని చేయొచ్చు అంటే నేను అలాంటివి నేను చేయను. నాకు నీ మీద తన మీద ఉంది, నా పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా నిలబడినా నా మాట మీద నేను మాత్రం గట్టిగా నిలబడతాం. అంటే ఈమెకు ఆల్రెడీ తన మీద గ్రడ్జ్ ఉంది, ఆ గ్రడ్జ్ పెట్టుకొని ఇలా చేస్తుంది. అది ముందు నుంచే ఉంది, ఇప్పుడు అర్థం కాక తనకలాడుతుంది ఆమె. కానీ నేను చేసిందే కరెక్టు అని నిరూపించుకోవడానికి ఇవన్నీ చెప్తుంది అన్నమాట. కెమెరా ముందు చెప్తే ప్రజలకు నేను అలా కాదు, మళ్ళా నేను ఏమంటారు బంధాల మీద ఆడలేదు, ఆ బంధాలను పక్కన పెట్టి ఆడినాను, తన మీద పాయింట్స్ ఉన్నాయని మనకు తెలియజేయడానికి తను చెప్తూ పోతూ ఉంటుంది అన్నమాట. ఇలాగే కంటిన్యూ చేస్తూనే ఉంటుంది. కానీ ఈమెకు అర్థం కాంది, ఇప్పుడు ఆమెకు ఆపోజిట్ ఫస్ట్ నుంచి తనని చేస్తే మళ్ళీ భరణికి ఎఫెక్ట్ అవుతుందని కనీసం చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఆమె ఎందుకో మొత్తానికి ఆ మైకంలో పడిపోయింది తప్ప. కొద్ది రోజులు ఆమెను బయటకు పంపిస్తే, నామినేషన్లో మన భరణిని పంపించినట్టు తను పంపిస్తే మన వీడియోలో అవన్నీ చూసి మళ్ళీ పోతే పోని, లేదంటే బయట అంటే ఆమెకు మాత్రం అర్థమవుతుంది. ఏమంటారు, ఇంకా ఎన్ని చెప్తా ఉంటుందండి. ఇంకేం మాట్లాడుతుంది తను, ఇప్పుడు తను లాజిక్ మర్చిపోతుంది, కరెక్ట్గానే చేయాలని చూస్తుంది. కాకపోతే ఇంకా మధ్యలో ఏమంటే తను చేసిండేది ఎవరు, డిమాండ్ పవన్ చేసేది ఎవరిని, మన భరణి గారిని. ఈమె అంటున్నది చెప్తుంది ఆమె, ఇలా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పవన్ కదా చేసిండేది, తను చేసినానంటుంది ఏంటి, చేసింది పవను, దాన్ని నిర్ణయించేది నేను, మధ్యలో నువ్వెవరు. ఈమె స్టోరీలు సృష్టిస్తుంది మాకు, తన చుట్టూ నేనేదో తనకు సపోర్ట్గా చేస్తున్నాను, నేను తనకు ఇదిగా చేస్తున్నాను, నా వరకు నేను న్యాయంగా చేసినాను, అంత తను చేది తప్పు మాది లేదు. ఆమె ట్రిగ్గర్ అవ్వడానికి కారణము ఆమెకు భరణి మీద ఉన్న అభిమానం అని స్పష్టంగా తెలుస్తుంది. అది మారలేదు. తను ఎన్ని చేస్తున్నా కానీ ఆమె భరణి గారికి కూడా కూర్చోబెట్టుకొని చెప్తుంది. ఏమని చెప్తుంది, ఒకసారి మీరు పాయింట్లు ఉంటే తనెందుకు మీ పక్కన స్టాండ్ తీసుకుంటుందని ముందు నుంచి చెప్తుంది. దానికి ఈమె ట్రిగ్గర్ అవుతుంది. అక్కడ ఇప్పుడు ఈమె మీద ఎలాగో అలాగా ఇది విషయకొక్తా వస్తుంది. నేనేమన్నా భరణి గారికి ఏం ఆడుతున్నానా, ఆయన కాదని నేను చేస్తున్నానా అంటే మనకు తెలియజెప్పడం అనమాట. నేను ఎక్కడ సేఫ్ గేమ్ ఆడుతున్నాను, ఎక్కడ బంధాలు పెట్టుకుంటున్నాను, ఇదే ఇంకా చాలా చెప్తానే ఉంది ఆమె లూప్లో ఆమె ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈరోజు నైట్ ఎపిసోడ్ అయితే మామూలుగా పగుల ఎపిసోడ్ కన్నా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఉంది, గంటలు సాగుతూనే ఉంది. ఒకటి కాదు 2-3 ఎపిసోడ్లు చేసినా అవుతుంది. ఓకే, ఇంతవరకు చెప్పుకుందాం. మేము చెప్పే విధానము నచ్చినట్టయితే దయచేసి ఒక కామెంటు, సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి. ఓకే, బాయ్.